హలో మై డియర్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? అందరూ బాగున్నారు అనుకుంటాను. అండ్ ఇవాళ టాపిక్ ఏంటంటే శ్రీశైలం ఫారెస్ట్, అబౌట్ శ్రీశైలం మల్లికార్జున దేవస్థానం, జ్యోతిర్లింగం కమ్ శక్తిపీఠం, బ్రహ్మరాంబ శక్తిపీఠం. ఇదేంటంటే మన ఇండియాలో ఒకే ఒక్క టెంపుల్ ఉంటుంది. ఇట్లా ఒకటే దగ్గర జ్యోతిర్లింగం ప్లస్ శక్తిపీఠం ఉంటుంది. మెయిన్ టాపిక్ ఏంటంటే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే వాళ్ళకు ముఖ్య గమనిక, ఎవరైతే టైగర్ సఫారీ అండ్ ఇష్టకామేశ్వరి వెళ్ళాలనుకున్న వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిందే తప్పదు 3 months వరకు. ఎందుకంటే ఇప్పుడు ఈ 3 months టైగర్స్ ఫ్యామిలీ ప్లానింగ్ టైం అన్నమాట. ఇది అర్థం చేసుకోండి నేనేమని చెప్తున్నాను. ఆ ఫ్యామిలీ టైం అనమాట టైగర్స్ది. అండ్ ఈ 3 months వరకు నాట్ అలౌడ్ బ్రదర్స్. ఎంత విఐపి వచ్చినా, ఎంతమంది వచ్చినా, ఎన్ని రికమెండేషన్స్తో వచ్చినా కానీ అలౌ చేయరు. ఎందుకంటే ఇప్పుడు టైగర్స్ చాలా అగ్రెసివ్ ఉంటాయి ఈ టైంలో. అందుకని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 3 months వరకు క్లోజ్ చేశారు. ఇష్టకామేశ్వర్ కూడా క్లోజ్ చేశారు, ఎందుకంటే అక్కడ కూడా టైగర్స్ తిరిగే ఛాన్సెస్ ఉన్నాయంట. అండ్ హైదరాబాద్ నుంచి శంషాబాద్ దాటిన తర్వాత తుక్కుగూడ అని ఒక విలేజ్ వస్తుంది. తుక్కుగూడ తర్వాత చాలా గ్రీనరీ ఉంటుంది ఏరియా. ఫారెస్ట్ వరకు, నల్లమల్ల ఫారెస్ట్ అండ్ టెంపుల్ వరకు ఆల్మోస్ట్ మంచి వ్యూ ఉంటుంది. చాలా మంచి వెదర్, ఏసీ అవసరం లేదు, మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. అద్దాలు డౌన్ చేసుకొని కార్లలో పోయేటప్పుడు విండోస్ డౌన్ చేసుకోండి, మంచి ఫ్రెష్ ఎయిర్ ఎంజాయ్ చేయండి. అండ్ ఎటు చూసిన గ్రీనరీ ఉంటుంది. మీకు ఎర్లీ మార్నింగ్ వెళ్ళే వాళ్ళకు 6 గంటలకు గేట్ దగ్గర ఉండాలి. 6 గంటలకు ఫారెస్ట్ గేట్ దగ్గర ఉన్న వాళ్ళకు జంతువులు కనబడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నేను ఇప్పటికీ చాలాసార్లు వెళ్ళొచ్చాను, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోండి బ్రదర్స్, మంచి వెదర్ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఇంకా శ్రీశైలం డ్యామ్ విషయానికి వస్తే 1 month తర్వాత ఓపెన్ అవుతుంది. ఇప్పుడే ప్రస్తుతం ఇంకా వాటర్ ఫ్లో రాలేదు దానికి. 1 month తర్వాత మేబీ ఛాన్సెస్ ఉన్నాయి గేట్స్ ఓపెన్ అవ్వడానికి. ఓకే, ఇంకా శ్రీశైలం టెంపుల్ గురించి నేను రేపు వెళ్తున్నాను బ్రదర్స్. సండే వెళ్తున్నాను నేను శ్రీశైలంకి. అండ్ మంచి వ్యూ పాయింట్స్ అండ్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. వెయిట్ ఫర్ సండే. థ్యాంక్ యూ, బాయ్.